చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ చంద్రశేఖర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలోని పలు సమస్యలను అంగన్వాడీ టీచర్ మాలతి, సూపర్వైజర్ అంజములు ఆయన దృష్టికి తీసుకుపోయారు. అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉన్నదని, అదేవిధంగా విద్యుత్ సమస్య కూడా ఉందని సర్పంచ్ చంద్రశేఖర్ కు సూచించారు. స్పందించిన సర్పంచ్ చంద్రశేఖర్ అంగన్వాడీ కేంద్రానికి కావలసిన సదుపాయాలన్నింటినీ కూడా చేపిస్తారని, విద్యుత్ సమస్య, భవన సమస్యలను కూడా 2 రోజుల్లో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ, వార్డు సభ్యులు పోగుల రాజు, ఆకాష్ గౌడ్, ఆలూరి రవి, లావణ్య, శ్యామలతో పాటు గోపాల్, ఎల్లం, మనిది, బలరాం, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. శంకరంపేట మండల కేంద్రంలో అంగన్వాడీ 2వ సెంటర్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంట్లో కొన్ని రిపేర్స్ చేయించాలి, అట్లాగే లైటింగ్ అండ్ చుట్టూ కొంచెం గ్రీనరీ అవి చేయించాలని కోరారు. సో ఇమీడియట్గా మేము ఆ ప్రాసెస్ని తక్షణమే స్టార్ట్ చేస్తాము. వితిన్ 2 డేస్లో ప్రాసెస్ స్టార్ట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తామని అంగన్వాడీ టీచర్ గారికి అండ్ మేడం గారికి చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ.